బ్రిక్స్ దేశాలకి డొనాల్డ్ ట్రంప్ కాబోయే అమెరికన్ ప్రెసిడెంట్ హెచ్చరిక జారీ చేశారు. బ్రిక్స్ దేశాలు గనక ఆల్టర్నేటివ్ కరెన్సీకి వెళ్తే అమెరికన్ ఎకానమీకి గుడ్ బై చెప్పమని చెప్పారు. అసలు ఎందుకు ఆయన ఆ హెచ్చరిక చేశారు? రీసెంట్గా బ్రిక్స్ సదస్సు జరిగింది కజాన్లో 2 months బ్యాక్. ఆ సదస్సులో పుతిన్ రష్యన్ ప్రెసిడెంట్ ఒక ప్రపోజల్ చేశారు. అమెరికా డాలర్ని ఒక పొలిటికల్ వెపన్లా వాడుతోంది. డాలర్కి ఆల్టర్నేటివ్ కరెన్సీ తేవాలి బ్రిక్స్ దేశాలని చెప్పి ఆయన ప్రపోజల్ తీసుకొచ్చారు. ఆ ప్రపోజల్కి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏమన్నారు తెలుసా? డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ ద్వారా ఒక మాట చెప్పారు. ఒకవేళ కనుక డాలర్ని మీరు క్వశ్చన్ చేస్తే, డాలర్కి ఆల్టర్నేటివ్గా కరెన్సీ తయారు చేస్తే మేము మీతో ట్రేడ్ చేయబోము. అమెరికన్ ఎకానమీకి మీరు గుడ్ బై చెప్పండి. వేవ్ గుడ్ బై టు అమెరికన్ ఎకానమీ అని చెప్పారు. ఒకవేళ కనుక మీరు ట్రేడ్ చేయాలనుకుంటే అలాంటి పరిస్థితిలో మేము 100% మీ గూడ్స్ మీద ట్యాక్స్ వేస్తాం, టారిఫ్లు వేస్తాం. ఇంకా మీరు అస్సలు ఇక్కడ ట్రేడ్ చేయరు, మీ వాణిజ్యం పడిపోద్దని చెప్పి లిటరల్గా డొనాల్డ్ ట్రంప్ వాళ్ళని బెదిరించేశారు కూడా. అసలు దీనికి కారణం ఎవరు? ఒకసారి చూస్తే కనుక డాలర్ వీక్ అవటానికి అనేక కారణాలు ఉన్నాయి. అండ్ ప్రపంచవ్యాప్తంగా డీడాలరైజేషన్ అనే మాట ఈరోజు కొత్త మాట కాదు, అది ట్రెండ్ అవుతూనే ఉంది. ముఖ్యంగా మీరు చూస్తే కనుక రష్యా ఉక్రెయిన్ పైన యుద్ధం మొదలెట్టిన తర్వాత రష్యా పైన ఆంక్షలు విధించింది అమెరికా. రష్యాకి స్విఫ్ట్ అకౌంట్స్ కూడా అన్నీ ఆపించేసింది. దాంతో రష్యా సపరేట్గా ట్రేడ్ రూట్స్ చూసుకోవాల్సి వచ్చింది. ఉదాహరణకి రూపీ రూబుల్ ట్రేడ్, ఇలాంటి ట్రేడ్స్ అని రష్యా డివైడ్ చేసుకోవాల్సి వచ్చిందనమాట. అదేవిధంగా మనం గమనిస్తే ఇరాన్ పైన ఆంక్షలు విధించడం, ఇరాన్ తర్వాత ఆల్టర్నేటివ్స్ వెతుక్కోవటం, ఈ దేశాల్లో ఫారెక్స్ రిజర్వ్స్ డాలర్ రూపంలో ఉండలేకపోవటం, ఇలా దెబ్బలు తినటం, ఇవన్నీ కూడా కొన్ని కారణాలే. డీడాలరైజేషన్ కోసం ప్రపంచ దేశాలు ఎందుకు ఎత్తుక్కుంటున్నాయంటే డాలర్ హెజిమోనీని పక్కన పెట్టడానికి, అమెరికా ఎలాంటి ఆంక్షలు విధించినా వాళ్ళ ట్రేడ్ కంటిన్యూ చేయడానికి, అదేవిధంగా డాలర్ అనేది ఒక వెపన్గా వాడకుండా చూడటానికి, దాంతోపాటు డాలర్ బేస్డ్గానే వరల్డ్ ట్రేడ్ జరగకుండా ఆల్టర్నేటివ్ కరెన్సీస్ తీసుకురావడానికి, వీటన్నిటి కోసం ప్రపంచం ఆలోచిస్తుంటే ట్రంప్ మాత్రం మీ డాలర్ని చెక్ పెట్టాలంటే నేను మిమ్మల్ని చెక్ పెట్టేస్తాను, మీ వాణిజ్యాన్ని చెక్ పెట్టేస్తాను అన్నారు. అసలు ప్రపంచవ్యాప్తంగా డీడాలరైజేషన్ వైపు అడుగులు ఎందుకు పడుతున్నాయి? చైనా లాంటి దేశాలు మీరు చూడండి, అమెరికా ప్రపంచంలో అతిపెద్ద ఎకానమీ కావచ్చు, చైనా కూడా దగ్గరలోనే ఉంది అమెరికాకి, సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ. ఇలాంటి ఎకానమీస్ అన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా డాలర్ మీద ఆధారపడకూడదు అనుకుంటున్నాయి. డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించాలి అనుకుంటున్నాయి. చైనా, భారతదేశం, రష్యా, ఈ దేశాలన్నీ కూడా డాలర్కి ఆల్టర్నేటివ్స్ ఆలోచిస్తున్నాయి అన్నమాట. రెండోది, అమెరికా శాంక్షన్స్ విధించినప్పుడు చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి ఈ దేశాలు. ముఖ్యంగా మీరు గమనిస్తే కనుక రష్యాని స్విఫ్ట్ బ్యాంకింగ్ సిస్టంలోంచి తీసేసినప్పుడు రష్యా చాలా ఆల్టర్నేటివ్స్ కోసం ట్రై చేస్తుందన్నమాట. ఇవన్నీ ఒక పక్కన పెడితే ఇంకో పక్క ఐఎంఎఫ్ ఒక మాట అంటుంది, డాలర్కి ఎంత వ్యతిరేకత పెరిగినా 60% ఆఫ్ వరల్డ్ రిజర్వ్స్ అనేవి ఇంకా డాలర్ రూపంలోనే ఉన్నాయి, డాలర్ కరెన్సీ రూపంలోనే ఉన్నాయని చెప్పి ఐఎంఎఫ్ చెప్పడం జరిగింది. భారతదేశం తరఫున ఇదే అంశం, డీడాలరైజేషన్ అంశంపై మాట్లాడుతూ మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు ఒక మాట అన్నారు. ఇండియన్ ఎకనామిక్ పాలసీ అనేది డీడాలరైజేషన్ సపోర్ట్గా ముందుకెళ్ళట్లేదు, కానీ ఎక్కడైతే డాలర్ని అలౌ చేయట్లేదో, ఎక్కడైతే ఆల్టర్నేటివ్ సోర్సెస్, ఆల్టర్నేటివ్ కరెన్సీస్, ఆల్టర్నేటివ్ సిస్టమ్స్ కోసం వర్క్ చేస్తున్నారో ఆ టైంలో ఇండియా ఆల్టర్నేటివ్గా వెళ్తుంది. కానీ మన ఎకనామిక్ సిస్టమ్ మాత్రం డీడాలరైజేషన్ వైపు వెళ్ళి కంప్లీట్గా డాలర్కి వ్యతిరేకంగా మనం అడగట్లేదని చెప్పి కూడా మన భారతదేశం తరఫున ఆయన క్లారిటీ ఇచ్చారు. అయితే చాలామంది అంతర్జాతీయ ఆర్థిక శాస్త్ర నిపుణులు చెప్పిన దాని ప్రకారం ఇప్పటికిప్పుడు డాలర్ని పక్కన పెట్టడం, ఇప్పటికిప్పుడు డాలర్కి కంప్లీట్గా ఆపోజిట్ కరెన్సీస్ తయారు చేసి డాలర్ రూపుమాపడం, అసలు డాలర్ కనిపించకుండా చేయటం అసలు సాధ్యమయ్యే పనే కాదు. ఇప్పటికిప్పుడు ఇది లాంగ్ స్టాండింగ్ ఐడియా కావచ్చు, దీనిలో ఇప్పుడు మనం అంతగా థ్రెటన్ అవ్వాల్సిన అవసరం లేదు. దాంతో పాటు ఇదంతా మీడియా హైప్ అని కూడా కొంతమంది కొట్టిపారేస్తున్నారు. ఇప్పటికి కూడా ఇన్వెస్టర్స్ అమెరికన్ మార్కెట్ను స్టేబుల్గానే భావిస్తారు. బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ వీళ్ళ యొక్క కథనం ప్రకారం 2022లో ఓవరాల్ ఫారెక్స్ మార్కెట్ టర్నోవర్లో 88% అంతా కూడా డాలర్స్ చేతిలోనే ఉంది. మీకు తెలుసా, కేవలం 1.6 మాత్రమే రూపీస్ ఇంటర్నేషనల్ మార్కెట్ టర్నోవర్లో ఉందన్నమాట. సో కాబట్టి మనం అంత ఈజీగా డాలర్ని చెక్ పెట్టేస్తారు, డాలర్కి కరెన్సీ ఆల్టర్నేటివ్స్ వచ్చేస్తాయి, అంత ఫాస్ట్గా వస్తాయి అనుకోవడం ఒక భ్రమ మాత్రమే, నీటి మీద రాతలు మాత్రమే. డాలర్ ఇంకా కూడా ప్రపంచవ్యాప్తంగా డాలర్ హెజిమోనీ కంటిన్యూ అవుతుందనే చెప్పాలి. ఇంకొంతకాలం కంటిన్యూ అవ్వచ్చనే ఊహాగానాలు ఉన్నాయి.